హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు రాజ్. మీరు చూస్తున్నారు సింపూరి న్యాచురల్స్. మీరు కానీ మా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బార్ ఆన్ చేసి పెట్టుకోండి. మనం వీడియోలకు వెళ్ళినట్లయితే ఈరోజు డేట్ వచ్చి జనవరి 10, 2025 అండి. మేము ఈరోజు 4th స్ప్రే చేసుకోవడం జరుగుతుంది. దానికోసం మేమేమి తీసుకుంటున్నామంటే, పోయిన వీడియో చెప్పాం కదండి, ఖమ్మం జిల్లా రైతు ఇట్లా ఒక విధంగా కొత్త విధానం ఆవిష్కరించాడని చెప్పి. సో మేము ఆ విధానం ఈసారి ఫాలో అవుతున్నాం. సో దానికోసం సుమారు 25 కేజీలు లోపల మట్టి తీసుకొని దానికి ఆముదం పట్టించామండి. ఆముదం పట్టించి ఒక 10 రోజులు పక్కన పెట్టేసాం, ఒక బస్తాలో పోసేసి. ఆ తర్వాత ఒడ్లు గోధుమలు మొలగట్టించుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్ లా చేసుకొని దాన్ని కూడా ఒక 10 రోజులు పక్కన పెట్టేసామండి. మేము రేపు అంటే 10వ తేదీ స్ప్రే చేసుకుంటున్నాం అనగా 9వ తేదీ కుంకుడుకాయలను వచ్చి దంచుకొని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నామండి. మనం ఏదైతే 10వ తేదీ స్ప్రే చేస్తున్నామో మనం అప్పుడు ఏం చేస్తున్నామంటే 200 లీటర్ల డ్రమ్ము తీసుకొని దాంట్లో సుమారు 180 లీటర్లు నీరు నింపుకొని దాంట్లో మనం 25 కేజీల లోపల మట్టి తీసుకున్నాం కదండి, ఆముదం మట్టి ఇచ్చిన మట్టి. ఆ మట్టి ఆ నీళ్ళలో వేసుకుని దాంతోపాటు మొలకల ద్రావణం కూడా దాంట్లో వేసుకుని దాంతోపాటు మనం ఏదైతే కుంకుడుకాయ ముందర రోజు రెడీ చేసుకున్నామో ఆ ద్రావణాన్ని కూడా నీటిలో వేసుకొని ఒక కర్ర సాయంతో బాగా తిప్పుకోవాలండి. అంటే ఒక 10 నిమిషాలు అటు తిప్పుకున్న తర్వాత ఒక 15 నిమిషాల నుంచి ఒక అరగంట టైం ఇచ్చిన తర్వాత ఆ మట్టి అనేది మొత్తం అడుగు వెళ్ళిపోద్దండి. మట్టి రేణువులు మాత్రం నీళ్ళలో తేలుతుంటాయి. సో మనం ఒక అరగంట ఆగి తర్వాత మనం వడగట్టుకొని మెస్ సాయంతో వడగట్టుకొని ట్యాంకులో పోసుకొని స్ప్రే చేసుకోవడం అండి. మీరు చూస్తున్నారు కదా, ఆ విధంగా మనం స్ప్రే చేసేటప్పుడు ప్రతి మొక్క తడిసే విధంగా స్ప్రే చేసుకోవాలండి. అప్పుడే మనకు రిజల్ట్ వస్తుంది. మీరు చూడొచ్చండి, మనం 3వ స్ప్రే చేసేటప్పుడు టయానికి వరి అనేది ఎలా ఉంది, ఇప్పుడు 4th స్ప్రే చేసే టయానికి వరి అనేది కూడా ఎలా ఉంది మీరు చూడొచ్చండి. మీకు లాస్ట్లో కూడా చూపిస్తామండి వీడియో. మనం ఫస్ట్ స్ప్రే చేసేటప్పుడు ఎలా ఉంది, సెకండ్ స్ప్రే చేసేటప్పుడు ఎలా ఉంది, థర్డ్ స్ప్రే చేసేటప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు 4th స్ప్రే చేసేటప్పుడు వరి అనేది ఎలా ఉంది మీరు చూడొచ్చండి. మీకు లాస్ట్లో కూడా అది మొత్తం అన్ని అటాచ్ చేస్తాను. మీరు ప్రతి ఆకు మీద పడే విధంగా స్ప్రే చేసుకోవాలండి, అప్పుడే మనకి రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ సంవత్సరం వరి అనేది చాలా పచ్చదనంతో ఉందండి. పోయిన సంవత్సరం ఇంత పచ్చదనం లేదు. సో మనం ఈ సంవత్సరం కుంకుడుకాయ వాడుకోవడం వల్ల పచ్చదనం అనేది చాలా మంచిగా ఉందండి. కానీ కెమికల్తో పోలిస్తే ఏంటంటే అంత పచ్చదనం లేదు. ఒక 5 to 10% తేడా ఉందన్నమాట. పచ్చదనం వాళ్ళది కొద్దిగా నిండుగా పచ్చదనం ఉంది. మనది ఏంటంటే దాంతో పోలిస్తే కొద్దిగా తక్కువ ఉంది. కానీ మనం ఒక 30 రోజుల దాకా చూసినట్లయితే రెండు సమానంగానే ఉన్నాయండి. 30 రోజుల తర్వాత ఏంటంటే వాళ్ళు డోసేజ్ పెంచుతారు, మనం ఒకే లెవెల్లో స్ప్రే చేసుకుంటూ వెళ్తాం కాబట్టి మనకేంటంటే కొద్దిగా దాంతో పోలిస్తే కొద్దిగా పచ్చదనం అయితే తక్కువగా అనిపిస్తుంది. కానీ పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం చాలా పచ్చదనంగా ఉందండి మన వరి అనేది. సో మీరు చూస్తున్నారు కదా, ఆ విధంగా ఈ సంవత్సరం మన వరిని చూసి చాలా మంది అడుగుతున్నారండి, ఎలా చేస్తున్నాం అనేది దాని గురించి అడుగుతున్నాం. మనం చేసే విధానం కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. మీరు ఇప్పుడు చూడొచ్చండి, ప్రతి స్ప్రేకి వ్యత్యాసం. ఇది మొదటి స్ప్రే చేసే టైంలో అండి ఈ విధంగా ఉంది. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చి సెకండ్ స్ప్రే చేసే టైంలో అండి. వరి అనేది చూడొచ్చు ఎలా ఉంది. మీరు ఇప్పుడు చూస్తారు కదండి, అది వచ్చి థర్డ్ స్ప్రే. ఇప్పుడు మీ ఆ వ్యత్యాసం ఎలా ఉంది, ఇప్పుడు మీరు ప్రతిదానికి వ్యత్యాసం చూడండి. ఇప్పుడు 4th స్ప్రే చేసడానికి వరి అనేది ఎలా ఉంది అది మీరు చూడొచ్చు. అంటే గ్రోతింగ్ మీకు ప్రతిదీ అప్డేట్ ఇస్తూనే ఉన్నాం ప్రతి వీడియోలో. సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.